అంటే రీసెంట్గా ఒక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ కూడా తొందరగా ఎలక్షన్లు పెట్టండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది తప్ప 42% రిజర్వేషన్ గురించి మాట్లాడడం లేదు, ముఖ్యంగా హరీష్ రావు గారు అని చెప్పి మాట్లాడతారు. లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి సందర్భంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, మా అపోజిషన్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత అయినటువంటి మసూనాచారి గారైనా, మా పార్టీ లీడర్లు అందరం కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నికలు కావడం ఎంత ముఖ్యమో. ఎందుకంటే స్థానిక సంస్థల్లో పాలక మండలి లేకపోవడం వల్ల కేంద్రం నుండి వచ్చే నిధులు ఆగిపోతున్నాయి, అభివృద్ధి కుంటుపడింది. ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో 42% బీసీలకు ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని చెప్తున్నాం. 42% రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలని కరాఖండిగా చెప్తున్నాం. దానికి అయితే మేమేమంటున్నామంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి. ఈరోజు ఇప్పటికీ 3 నెలలు అవుతున్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి దాదాపు ఈ 3 నెలల కాలంలో ఒక 20 సార్లు పోయిండు. ఒకసారి తన క్యాబినెట్ విస్తరణ కోసం పోతాడు, ఒకసారి మంత్రులకు శాఖలు కేటాయించడం కోసం పోతాడు, ఒకసారి పీసీసీ అధ్యక్షుడు కార్యవర్గాన్ని వేయడం కోసం పోతాడు, ఒకసారి డబ్బులు కట్టడానికి వాళ్ళ అధిష్టానానికి డబ్బులు కట్టడానికి పోతాడు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అఖిలపక్షాన్ని తీసుకొని బీసీ రిజర్వేషన్లను పెంచడం కోసం ప్రధానమంత్రి కాడికి పోతాం, ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తాం, అవసరం అనుకుంటే ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధర్నా చేయాలండి బీసీల కోసం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, పెడ చెవును పెడతారు అనుకో, మేము సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా రావడానికి, అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మీరు అన్నట్టు ఒకవేళ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం నిజంగా ఉన్నది, 100% ఒక ముఖ్యమంత్రి గారికి ఉన్నది, అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి, కేంద్రంలో చేయాలి, ఒత్తిడి చేయాలి. మరి ఎందుకు తీసుకోపోతలేదు, ఎందుకు జాప్యం చేస్తుంది? ఎన్నికల ముందు బీసీల ఓట్లు కావాలి, ఎన్నికల ముందు బీసీలకు ఏదో ఇస్తున్నట్టు వరాలు జల్లు ఇచ్చినట్టు చెప్పాలి, ఎన్నికలు అయిపోగానే దాన్ని దాటవేయాలి. ఆ రిజర్వేషన్ అమలైతే వీళ్ళకి జరిగే నష్టం ఏంది? లేదు తప్పకుండా, ఎందుకంటే ఈ రిజర్వేషన్ అమలైతే వేరే వారికి వచ్చే అవకాశాలు పోతాయి కదా, బీసీలకు ఎందుకు రావాలి? వీళ్ళు ఓన్లీ ఓటు వేసే యంత్రాలు, వీళ్ళని ఓటు బ్యాంక్గా చూడాలి బీసీలను. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నామండి, నువ్వు ఇది సరే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, రిజర్వేషన్ల అమలు అనేది చట్టం చేయాలి, అదంతా చేయాలి. మరి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వే చెప్పినావు కదా, నేను స్థానిక ఇప్పుడు ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు ఇస్తానన్నావు. తర్వాత ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెడతానని నువ్వే చెప్పినావు కదా. ఇంకా చాలా ఉన్నాయి, దాదాపు 25 పాయింట్లు ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెడతానన్నావు. మరి నీ చేతులు ఉన్నదే కదా. ఇప్పటికి 2 బడ్జెట్లు పెట్టినావు, ఒకసారి 4,000 కోట్లతో పెట్టిండు, ఒకసారి 5,000 కోట్లతో పెట్టిండు. మరి ఇక్కడనే నీ దాదాపు 9-10 కోట్ల లెస్ కనిపిస్తుంది. 5 సంవత్సరాల 1,00,000 కోట్లు పెడతానని ఎట్లా చెప్పినావు? అవుతుందా అసలు? అవుతుందా? కోట్లు పెట్టేది అవుతుందా? మరి నువ్వు 2 బడ్జెట్లు నువ్వే పెట్టినావు. ఒక బడ్జెట్లో 4,000 కోట్లు పెట్టిండు, ఒక బడ్జెట్లో 5,000 కోట్లు పెట్టిండు. మరి నువ్వే మాట తప్పినావు, నీ చేతిలో ఉన్నదే కదా. బడ్జెట్ విషయానికి వస్తే మళ్ళీ ఇంకో మాట వస్తూ ఉన్నది, అంటే నోట్లకు అసలు ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు. ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు అనే దానికంటే ఆయన కావాల్సిన అన్నింటినీ చేసుకుంటుండు కదా. బీసీల విషయానికి వచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదా? నువ్వు ఏదంటే అది కాంట్రాక్టులు అడ్వాన్సులు ఇవ్వడానికి దానికి దీనికేమో ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది, దీనికి మాత్రం ఉంటుందా? ఇప్పుడు బీసీలు మెజార్టీ ప్రజలు ఈ రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోయినసారి అప్పుల పాలు చేసిపోయింది రాష్ట్రాన్ని. ఇప్పుడు దాంట్లో వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి, ఇంత నన్ను ఘోషణ రూపాయల్లో అని చెప్పి. ఇది అంతా చేతగానితనము. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధమైన అభివృద్ధి చేసింది. ఇప్పుడు మనం కూడా ఎగ్జాంపుల్, మనం కూడా ఒక ఇల్లు కొనుక్కుంటాం, లేకపోతే ఒక పొలం కొనుక్కుంటాం, లేకపోతే ఒకటి ఏదైనా కొత్తది నిర్మించుకున్నప్పుడు తప్పకుండా అప్పు అవుతుందండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసిందని చెప్పడానికి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే నూతన సెక్రటరేట్ కట్టింది, బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే 33 జిల్లాల కలెక్టరేట్లు కట్టింది, బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే 33 జిల్లాల మెడికల్ కాలేజీలు కట్టింది, ఎస్పీ కార్యాలయాలు కట్టింది, ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు చేసింది, ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది. అప్పు చేసిన దానికి అర్థం ఉంది. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలోనైనా, ఏ ఇంట్లోనైనా ఒక కొత్త పథకం కానీ కొత్తది ఏదైనా చేస్తున్నప్పుడు తప్పకుండా అప్పు అవుతుంది. మన దగ్గర ఉన్న దానితో పాటు కొంత అప్పు చేస్తాం, దాన్ని చేసుకుంటాం, సంపదనం పెంచుతాం, పేదలకు పంచే విధానాన్ని మేము చేసినాం బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే, దోచుకోవాలి, కుటుంబానికి పంచుకోవాలి, అన్నదమ్ములు వాళ్ళ ఒక ఫ్యామిలీ వాళ్ళు, అదే తప్పించి ఏం లేదు. అనిపిస్తలేవా? ఏం లేదు చెప్పండి. ఈ 18 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది గాక ఏమన్నా ఒక కొత్త పథకం ఉంటే చెప్పానండి. మహిళల అభివృద్ధిగా చెప్పానండి, ఏం చేసిండో ఒక్క 18 నెలల కాలంలో. ఫ్రీ బస్ కనిపిస్తలేదా? ఫ్రీ బస్ ఎక్కడ అంది? అది ఫ్రీ బస్తో ఏముంది? దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా?
దానివల్ల ఏమైనా ఉందా? మహిళలు వాళ్ళు కొట్టుకోవడం తప్పించి దానివల్ల ఏం లేదు. సంతోషం ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆర్థికపరమైన వాళ్ళ అభివృద్ధికి చేయాలి తప్పించి ఫ్రీ బస్సు పెడతాము, ఫ్రీ బస్సులో తిరగండి తర్వాత అంటే అదన్నీ. అంటే రీసెంట్గా మన పెట్టుబడుల కోసం కూడా ఒక కార్యక్రమం చేపట్టిండు, అందాల పోటీలు అని చెప్పి పెట్టిండు. అందాల పోటీలు పెడితే ఏమైంది? దాని గురించి మాట్లాడితే పరుగు పోతుంది రాష్ట్రంది. పోతే అందాల పోటీలు అని పెట్టే ఆ కాంగ్రెస్ నాయకులు అన్ని వెకిలి చేస్తే మన దేశం ముంగడ ప్రపంచ దేశాల ముంగడ రాష్ట్రం పరుగు పోయే పరిస్థితి వచ్చింది. ఆ పైసలు లేవు నాకు అంత రాష్ట్రం దివాళా తీసిందంటివి. నువ్వు మొన్న చూసాం ఏదో పేపర్లో ఒక్కొక్క ప్లేటుకు ₹1,00,000 అట భోజనానికి. మరి పైసలే లేవు, అప్పులాలు ఉన్నా అన్నోనివి గద్ద కాస్ట్ పెట్టి గద్ద పైసలు పెట్టి ఎవరు పెట్టా ఉన్నారు? నేను ఏమొచ్చింది దానివల్ల చెప్పు? అందాల పోటీలు నిర్వహించడం దానివల్ల ఏమొచ్చింది? రాష్ట్రం పరువు పోయింది తప్పించి దానివల్ల ఒక ఉపయోగం రాలేదు. అంటే విద్యా వ్యవస్థ మీద ఒక ప్రత్యేక శ్రద్ధతో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంది 200 కోట్లు పెట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా అభివృద్ధి కాదా? అంటే మీ బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి కోణంలో కనిపిస్తలేవా ఇవన్నీ? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు దేవుడెరుగు ఉన్న గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలే ఈరోజు అద్దెలు కట్టలేక మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. మొన్ననే చూసాం గిట్ట సుందర విజ్ఞాన కేంద్రం కాడ ఒక మైనార్టీ గురుకుల పాఠశాల మాకు అద్దె కట్టలేదని చెప్పి ఆ యజమాని తాళం వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఉన్న వాటిని నడిపి అంటే నువ్వు ఇంటిగ్రేటెడ్ వాటికే సరిగా భోజనం లేక పిల్లలు మేము భయపడుతురు. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు సీటు కావాలని చెప్పి ఎంతోమంది మీలాంటి జర్నలిస్టుల దగ్గర కానీ మా లాంటి నాయకుల దగ్గర కానీ వచ్చి మాకు ఆ స్కూల్లో సీట్ ఇప్పియండి, మా పిల్లగాడు చదువుకుంటాడు అది అని చెప్పిన వ్యవస్థ నుండి ఈరోజు అమ్మో గురుకుల పాఠశాల పోతే మా పిల్లగాడు చనిపోతాడు, ఆ పురుగుల అన్నం తినలేడు, ఆ యొక్క నీళ్ళచారు తాగలేడు, అక్కడ వసతులు సరిగా లేవాట, ఎక్కడికి పోతే ఏ ప్రమాదం ఉందో, పావుగాడి చచ్చిపోతాడేమో, షాగొట్టి చచ్చిపోతాడేమో అనే భయభ్రాంతులకు గురి చేసే విధంగా అంటే ఒక కుట్రపూరితంగా అంటే ఒక విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. అదే విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉండడం వల్లనే ఈ యొక్క నిర్లక్ష్యం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుట్రపూరితంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకుంటే బాగుపడతారు, వారు అభివృద్ధి చెందుతారు కాబట్టి వీళ్ళని విద్యకు దూరం చేయాలన్న ఒక కుట్రతోని, వీళ్ళని విద్యకు రానియొద్దు అనే ఒక కుట్రతోని కావాలని ఈ విద్యాశాఖకు కానీ సంక్షేమ శాఖలకు కానీ బడ్జెట్ కేటాయించకుండా ఎక్కడిదక్కడ ఉంచుకుంటూ వారికి సరిగా బిల్లులు చెల్లించకుండా వారికి సరైన వసతులు కల్పించకుండా కావాలని ఒక కుట్రతోని దూరం చేస్తున్నారని మేము భావిస్తున్నాం.